అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపిస్తా అన్నారు. 6 నెలలు అయ్యింది, ఇంకా మీకు ఆ టైం రాలేదా జైలుకి పంపించడం? జైలుకి పంపించడం అంటే రాత్రి చేయబట్టుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి లేకపోతే జైలు పంపించడం కాదు కదా. డెమోక్రటిక్గా దాంట్లో జరిగిన లోటుపాట్లు అన్నింటినీ కూడా పూర్తిగా అంటే మనది కాన్స్టిట్యూషనల్గా ఏం చేయాలో ఆ రకంగా చేయాలి. దానికోసం మేము ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసాం. జ్యుడిషియల్ ఎంక్వైరీలో ద్వారా తెలిసినటువంటి తప్పిదాలన్నింటినీ బయటికి తీసి చట్టపరంగా ఏం చేయాలో చేస్తాం. అలా ఆలోచన లేకపోతే ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండేది కాదు కదా. కానీ బీజేపీ నేతలు సిబిఐ ఎంక్వైరీ వేయమంటుంటే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని లేకపోతే సిట్ అని వీటితో సిబిఐ అనేది పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్న కీలుబొమ్మ. ఒకవేళ సిబిఐ ద్వారానే మేలు జరుగుతుందని ఆలోచన ఉంటే గత 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంకి వచ్చి కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అట్లాగే ఏటీఎం లాగా మారింది తెలంగాణ రాష్ట్రం, విపరీతంగా అవినీతి చేస్తున్నారని చాలా స్పష్టంగా హోంమంత్రి గారు అమిత్ షా గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఏ ఏజెన్సీస్ అయితే అవినీతికి సంబంధించినటువంటి సమాచారం సేకరించాలో ఆ ఏజెన్సీస్ మొత్తం వాళ్ళిద్దరి చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వాళ్ళు మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు ఎమ్మటే 5 ఏళ్ల క్రితమే వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండి కూడా చర్యలు తీసుకోకుండా వీళ్ళతో కాంప్రమైజింగ్ బేరం పెట్టి బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళు నిజంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ చేయలేదు. అంటే వాళ్ళు మేము ఏదైనా అప్పచెప్తే వాళ్ళు దాన్ని రాజకీయ బేరానికి వాడుకొని బీఆర్ఎస్ లాభపట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా చర్యలు తీసుకోవడానికి ఆలోచన లేదని స్పష్టంగా వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారానే అర్థమైంది. అందుకే వాళ్ళకు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా వాస్తవ విషయాలు బయటకు వచ్చేవన్న చర్యలు తీసుకుంటారేమో. ఆ బాలు కోర్టు తీసుకొచ్చి మా కోర్టులో వేస్తే మేము ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం కదా, ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆ ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము ఎవరు సిద్ధంగా లేవు. సో మీరు కూడా బాల్ దగ్గర పెట్టుకుని మేము బాల్ దగ్గర పెట్టుకునే వాళ్ళం అయితే ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేవాళ్ళం కాదు. సో మేము న్యాయస్థానాలకు చెప్పాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.